పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాముల ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆయన తనయుడు రంగనాథ్ హాజరై ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను పెద్దాపురం నియోజకవర్గంలో చేసిన పలు అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ కూటమి ప్రభుత్వ హయాంలో వేమవరం గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. చిన్న కుటుంబాలకు కూడా ప్రస్తుత జీఎస్టీ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే పెద్దాపురం నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకువచ్చిన ఎమ్మెల్యే చినరాజప్పను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ తోట నాగభూషణం, పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, పెద్ద ఎత్తున సామర్లకోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీ మీద ఏవైనా తీసుకురావాలనే ఆలోచనతో మరి అన్ని గ్రామాలు కూడా మమ్మల్ని తిరుమల ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా మీ గ్రామం దగ్గరికి వస్తే గ్రామ సమస్యలు తెలుసుకుని ఆ గ్రామాల పరిష్కారం కూడా మేము జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మరి జీఎస్టీకి సంబంధించి వేళ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా జీఎస్టీ ఉండాలి అన్న ఆలోచనతో జీఎస్టీ వేళ నియమించడం జరిగింది. ఆ జీఎస్టీ మరి ముందుకెళ్ళి మోడీ గారు మరి 18 నుంచి 4% వరకు తిప్పాలి, పర్సెంటేజ్ తగ్గిందని ఆలోచనతో వీళ్ళకి పేదవాళ్ళు ఎవరైతే నిత్యావసర వస్తువుల ధరలు అయ్యి ఉన్నాయో దాన్ని 5% చేసేయడం జరిగింది. దాని మీద ట్యాక్స్ తగ్గింది కనుక వస్తువులు కొనుగోలు శక్తి పెరుగుతుంది, అందరూ కూడా కొంటారని చెప్పి ఉద్దేశంతో కానున్నారు. అంటే ఇది మన భారతదేశంలో ఎవరు ఏ పని ఏ సర్వీస్ చేసినా అది ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది తయారు ప్రోడక్ట్ అయితే ఒక ఆయిలో లేకపోతే ఒక మిషనరీలో లేకపోతే ఒక సబ్బో ఏదైనా ప్రోడక్ట్ అంటారు. ఆ ప్రోడక్ట్ కి ట్యాక్స్ ఉంది, అది మా గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే సర్వీసెస్ ఏదైతే మనం కస్టమర్ సర్వీస్ లో కానీ మనకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ ఇటువంటి సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ అన్నిటికీ కూడా ఈ ట్యాక్స్ అనేది ఉంటా ఉంటుంది. ఈ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తూ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ తీసుకొని దాని మీద మనకు వేరియస్ అలిగేషన్స్ మన రాజ్యం గారు చెప్తా ఉన్నారు. మన పెద్దాపురం నియోజకవర్గానికి 100 కోట్ల పైచీలకు నిధులు తెచ్చి మన రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో లేనంత డెవలప్మెంట్ మనకి ఇక్కడ తీసుకున్నాం. జిఎస్టీ 2.0 అని కొత్తగా రిలీజ్ చేశారు. ఇందులో మోడీ గారి గవర్నమెంట్ లో జిఎస్టీ మీద మొత్తం నిత్యావసరాలు కానివ్వండి, లేకపోతే మందులు కానివ్వండి, కిరాణా సామాన్ కానివ్వండి, దుస్తులు కానీ, మందులు కానీ, స్టేషనరీ కానీ అన్నీ కూడా 10% ఉండేది. దాని దగ్గరలో 5% కానీ 0% కానీ తీసుకురావడం జరిగింది. దీని మీద జనాలకు అవగాహన తీసుకురావాలి అని దాంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మనం కూడా మళ్ళీ ఈ జిఎస్టీ మీద అవగాహన జనాలకు తీసుకురావాలి. ఎందుకంటే దగ్గరలో బాగా చిన్న చిన్న కుటుంబాలు అయితే నెలకి 5,000 4,000 వరకు కుటుంబానికి ఆదా అవుతుంది. అలాగే మధ్యతరగతి కుటుంబాలు అయితే దగ్గరలో 15,000 రూపాయలు ఆదాయం జరుగుతుంది. ఈ బెనిఫిట్స్ అన్ని మనం తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ లో మన గవర్నమెంట్ లో ప్రతిదీ కూడా డెవలప్ మీద దృష్టి పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే ఓన్లీ సంక్షేమం అని పేరు పెట్టి 4-3 అమ్మఒడిని కంచేపు ఏదో 2-3 పథకాలతో సరిపెట్టేసి డెవలప్ అన్నది పక్కన పెట్టేసి వాళ్ళని ఏదో 10,000 ఇచ్చి సొంత పరిచి ఓటు వేసుకున్న ఉద్దేశంతో చేసే తప్ప ఫ్యూచర్ ఆలోచించి చేయడం గత ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమం, డెవలప్మెంట్ మొత్తం అన్ని కూడా మేఘాల మీద కూడా జరుగుతున్నాయి. మనకి ఎక్కువ ఉపాధి కలిగి ఉద్యోగావకాశాలు కూడా త్వరలో కూడా కొంచెం టైం పడుతుంది తప్ప ప్రతి ఒక్కరికి కూడా వర్తం జరుగుతుంది. అలాగే కూడా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా మనం ఈ పని చేస్తే ఎన్ని సంవత్సరాలు పడితే ఇప్పుడు మొక్క వేసామంటే ఇంచుమించుగా కొబ్బరి మొక్క వేసి ఉంటే 5 సంవత్సరాలు ఎలాగా మనకి ఆదాయం వస్తుందో ఆ విధంగా వస్తుంది తప్ప ఏదో తాత్కాలిక ఇప్పుడు మనుషులకి 10,000 ఇచ్చేసాం 5,000 ఇచ్చారన్న ఉద్దేశం మాత్రం మన గవర్నమెంట్ లేదు. అందుకని సంక్షేమం అన్ని కూడా మనం చేస్తుంది. అలాగే మన ఊరి విషయానికి వస్తే రాజప్ప గారు
విజయవర్గానికే మన మంచి మోడల్ గా చేశారు. మన ఊరికి కూడా